సరే ఆ పంట ఎట్లా వండుతుందా అంటే కాళేశ్వరం వల్ల వండుతుందా? మీరే చెప్పండి. మీరు కాళేశ్వరం ఎప్పుడో కూలిపోయినాక ఇప్పుడు 3 కోట్లు వండుతుందంట. అంటే కాళేశ్వరం కూలిపోయినా ఇంకా ఎక్కువ వండుతుంది. ఎట్లా వండుతున్నాయా? ఇదేమో విచిత్రమా? ఒక మ్యాజికా? మ్యాజిక్ కాదు, విచిత్రం కాదు. మోడీ ఇచ్చిన యూరియా వల్ల వండుతుంది. ఆ యూరియా ఎక్కడ ఎక్కువ ఇస్తున్నా? మా బీజేపీ రాష్ట్రాలకు ఇస్తుండ్రా, మా ఉత్తరప్రదేశ్కి ఇస్తుండ్రా, మా గుజరాత్కి ఇస్తుండ్రా? ఇగో 5 ఏళ్ల సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి. అన్నిట్లో ఎక్కువ పేపర్లలో కూడా వచ్చింది. అన్నిట్లో ఎక్కువ యూరియా ఇచ్చేది మన తెలంగాణ రైతులకు. ఇది బీజేపీ రాష్ట్రం కాదు, మేము ఇక్కడ కొనుగోలు చేయము. ఉన్న టార్గెట్ ని రీచ్ కాలేదట కదా, 1,00,000 టన్నులు ఇంకా పెండింగ్ లోనే పెట్టారు ఎవ్రీ మంత్. మొత్తం భారతదేశంలో ఉన్న టార్గెట్ ఎవరు టార్గెట్ చూడండి. వాళ్ళు మీకు ఇచ్చిన రిక్వెస్ట్ ఎంత, మీరు ఇస్తున్న వాళ్ళు రిక్వెస్ట్ అడగోలుగా పడితేంది, వాళ్ళు రిక్వెస్ట్ ఇస్తే రైతులు, వాళ్ళు మాట ఇచ్చింది వాళ్ళ నియమనం. రైతులకు దొరకట్లేదు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు. అవునయ్యా, అవును, మాట ఇచ్చింది వాళ్ళు అడగాము. మేము ఇచ్చేది చూడండి, మేము మొత్తం భారతదేశం అన్నిట్లో ఎక్కువ. ఇది వాస్తవంగా ఇది 2024 టన్నులు యూరియా సప్లై 13 దాదాపు 13. అక్కడ 6-7 ఇంతలు ఎక్కువ జనాభా, 9-10 ఇంతలు ఎక్కువ రైతులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మా దగ్గర రైతాంగం తక్కువ. ఎందుకంటే మనం దాదాపు 30 తెలంగాణ వాసులు పట్టణంలోనే ఉంటారు మా దగ్గర. అక్కడ 7-8 ఇంతలు ఎక్కువ రైతులు ఉంటారు ఉత్తరప్రదేశ్ లో. వాళ్ళకి 7-8 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి కదా, వాళ్ళకి 4-5 ఇంతలు ఎక్కువ ఇచ్చిండ్రు. ఇది యూరియా. మళ్ళీ డిఏపి చూడండి, పీకే పొటాషియం, నైట్రోజన్ పొటాషియం మనకు 11 ఇస్తే వాళ్ళకి 6 ఇచ్చిండ్రు. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం. మళ్ళీ గుజరాత్ చూద్దాం, మనకు 13 ఇస్తే గుజరాత్ 7 కోట్ల జనాభా ఉన్న గుజరాత్ కు 14 ఇచ్చిండ్రు. మనకు యూసేజ్ ఎక్కువ ఉన్నది. మనకి మీరు పెట్టిన యూసేజ్ ఎక్కువ అంటే అవును, ఫ్రీగా ఇస్తే అందరు యూజ్ చేస్తే ఇది ఫ్రీ అన్నట్టే కదా. ఫ్రీగా అన్నట్టు, ఫ్రీగా ఇస్తే ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకు యూరియా ఫ్రీ? ఎందుకంటే 2,300 రూపాయల బస్తా మనం 300 రూపాయలకి ఇస్తున్నాం. ఫ్రీ కాదా అది? ఫ్రీగా ఇస్తే కూడా యూసేజ్ ఎంత ఉంటుంది? యూసేజ్ కాదు, అవసరం. డిమాండ్, సప్లై, డిమాండ్ వాళ్ళు. అందుకే కేంద్రం నుంచి ఎక్కడ నీరు వస్తాయిరా గదే చేస్తున్నారు. ఇప్పుడు మా వంతు పెట్టుకునేది పెట్టుకోరంట. ఇప్పుడు ఎంఎంటీఎస్, మా శంకర్పల్లికి ఎంఎంటీఎస్ తీసుకొస్తా అని సిద్ధంగా ఉంటే వాళ్ళ వంతు వాళ్ళు పెట్టుకోరంట. గట్కేసర్ తీసుకొస్తే వాళ్ళ వంతు పెట్టుకుంటే వాళ్ళ వంతు కూడా మేమే పెట్టినాం. 50% స్టేట్ పెట్టాలి. అదే కాక ఈ బస్సు దవాఖానాలు, కుసుమ, సోలార్ ఉన్నాయి కదా అక్కడ పట్టణాల్లో ఏమో సూర్యఘర్ యోజన ఉంటుంది. అది 90% కేంద్రం ఇస్తుంది. గవి ప్రమోట్ చేస్తున్నారు, పేర్లు మార్స్తారు. మన దాని ముంగట ఇంద్రమ్మ అని పేరు పెడతారు. ఇంద్రం మిల్ అంట, ఇంద్రమ్మ ఈ పథకం అంట. ఇచ్చేద్దంట కేంద్రం, మోడీ సొమ్ము ఉంది, సోకోండి. కూడా డబ్బులు ఇస్తలేరంట కదా, మెట్రో సెకండ్ ఫేజ్ కి డబ్బులు ఇస్తలేరు. ఒక్క నిమిషం ఎంఎంటీఎస్ ఇస్తాను సిద్ధంగా ఉన్నాం. వీళ్ళ దగ్గర వాళ్ళ వంతు లేదు, ఓ దగ్గర వాళ్ళ వంతు లేకుండా వాళ్ళు పెట్టినాం. మెట్రో గురించి మాట్లాడదాం. మెట్రో గురించి ఇది సొమ్ము ఎవరిది? ఎల్ఎన్టీ సొమ్ము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి కాదు. ఎల్ఎన్టీకి ఇక్కడ కన్సెషన్ పీరియడ్ ఉంది, వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది. మేము ప్రాఫిట్లు వచ్చి నెలల వరకు మేము వేరే వాళ్ళకి ఇయ్యరాదు, కేంద్రమైనా తెలంగాణ ప్రభుత్వమైనా చేరాదు. అయితే ఏమన్నాము, మీరు ఆ లీగల్ వాళ్ళు ఎల్ఎన్టీ తోటి కేసు ఉంది, మీరు ఆ కేసు సాల్వ్ చేసుకోండి. ఎప్పటి సంది అంటున్నాం? 2.5 ఏళ్ల సంది అంటున్నాం. మొన్న సాల్వ్ చేసుకున్నారు. సంతోషం, రేవంత్ రెడ్డి గారు ఓ మంచి పని చేసిండ్రు. ఏంటంటే ఎల్ఎన్టీ తోటి ఆ కొట్లాట బంద్ చేసుకున్నారు, అది స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అడగవచ్చు, అడుగుతున్నారు. మేము ఇయ్యమంటది. ఇప్పుడు మొన్నట్లేదు, ఏదో ఎన్నేళ్ల సంది అడుగుతున్నాం కాదు, ఇప్పుడే మీరు అడిగే హక్కు ఉన్నది. నిన్న మొన్న మీకు అడిగే హక్కు లేదుకుండే, ఎల్ఎన్టీకి ఉండే హక్కు మీకు లేకుండే. అయితే ఇప్పుడు ఇస్తాము, తప్పనిసరి ఇస్తాం, మేము వింటుంటాం. మీరు మంచి ప్రపోజల్ ఇవ్వండి. ఏదో ఎట్లిచ్చిండ్రు phase 2 అంట, అది ఓల్డ్ సిటీ పాత బస్తీ నుంచి ఎయిర్పోర్ట్ కంట. అంటే ఏదైనా మక్కా మస్జిద్కు హజ్కు పోతందుక? ఎవరికి అవసరమే? మంచి ప్లాన్ చేసి ఇవ్వండి, మేము అడుగుతాము. గిట్లుంటే మంచిగా, గిట్లుంటే మంచి చర్చించండి, తప్పకిస్తాము. మీ అడిగే హక్కు మొన్ననే మొదలైంది.